సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కారు అదుపు తప్పి ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మతి స్థిమితం లేని మహిళ ఒక్కసారిగా కారుకు అడ్డంగా వచ్చింది. ఆమెను తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటి వరండాలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వరండాలో కూర్చున్న మహిళ, చిన్నారితో పాటు మతి స్థిమితం లేని మహిళ అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్నవారు స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తర్వాత వాహనం వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీస్తున్నారు పోలీసులు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఘోర ప్రమాదం. ఒక కారు అదుపు తప్పి ఒక ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. అక్షయ, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద అయితే కాసేపటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కారు రాజీవ్ రహదారిపై వెళ్తుంది. అయితే ఒక్కసారిగా అక్కడ దుద్దెడ గ్రామానికి చెందినటువంటి ఓ మతిస్థిమితం లేని మహిళ ఆ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు TS02EX9005 నెంబర్ గల కారుకు మతిస్థిమితం లేని మహిళ ఒక్కసారిగా కూడా అడ్డం వచ్చింది. దీంతో ఆ మహిళను తప్పించే క్రమంలో ఒక్కసారిగా కూడా కారు అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టుకొని ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఓ ఇంటి వరండా పైకి అయితే ఆ కారు దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడ ఇంటి వరండా దగ్గర కాసేపటి క్రితమే అక్కడ భోజనం చేసి ఓ మహిళతో పాటు ఓ చిన్నారి ఆ వరండాపై కూర్చొని ఉన్నారు. అదే సమయంలో ఒక్కసారిగా కూడా కారు వారిపై దూసుకెళ్లడంతో మాత్రం అక్కడికక్కడే ఆ మహిళతో పాటు చిన్నారి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఈ మతిస్థిమితం లేని మహిళను కూడా కారు బలంగా ఢీకొట్టడంతో మతిస్థిమితం లేని మహిళ కూడా రోడ్డుపై చనిపోయింది. అలాగే ఆ తర్వాత వారు వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో మాత్రం కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడగా వారు ఒక్కసారిగా కూడా ప్రమాదం తర్వాత కారును వదిలి మాత్రం పరారయ్యారు. సమాచారం అందుకున్నటువంటి సిద్దిపేట సిపి రష్మి పెరుపాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సహాయంతో అయితే ప్రస్తుతం అయితే కారును అయితే బయటికి తీస్తున్నారు. అయితే కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా మద్యం సేవించి వాహనం నడిపారా లేదా అదుపు తప్పి ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయి, అంటే మహిళను తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే అతివేగంతో వెళ్తున్నప్పుడు మహిళ ఒక్కసారిగా రావడం వల్ల కారు అదుపు తప్పిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కారులో ఉన్నటువంటి వారు పరారైనటువంటి వారి ఆచూకీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. అక్షయ. ఓకే శ్రీనివాస్.